పాకిస్తాన్ ఖేల్ ఖతం తోక జాడించిందా అంతే సంగతులు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మన దేశంలో అలజడి సృష్టించే ఆ దేశపు ఆటలు చెల్లవిక. ఈ మాట ఎందుకు అంటున్నామంటే భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధాలు చేరుతున్నాయి. సరిహద్దుల దగ్గర భద్రతా కోణంలో డిఫెన్స్ రంగం తీసుకుంటున్న ఈ చర్యలతో ఇక వచ్చావో సచ్చావే అన్నట్లుగా మన సైన్యం దెబ్బతీయడానికి రెడీ అయింది. సెకనుకు 50 బుల్లెట్లు, రెప్పపాటులో స్మాష్ చేసే కెపాసిటీ, అత్యాధునిక ఆయుధాలే కాదు అంతకు మించిన అస్త్రాలు. పొరుగు దేశం పాకిస్తాన్కి పుచ్చ పగలగొట్టడానికి భారత సైన్యం రెడీ. ట్రంప్ అండ చూసుకుని రెచ్చిపోతే ఇక ఖతమే. మిషన్ సుదర్శన్ చక్రలో కీలకంగా భావించే AK-630 గన్స్ కోసం ఇండియన్ ఆర్మీ టెండర్లు పిలుస్తోంది. పొరుగు దేశాల ముదనష్టపు వ్యూహాలను నిలువరించేందుకు, ఆ మాటకొస్తే వాటికంటే ముందే ఎదురుదాడి చేసేందుకు కూడా అత్యంత కీలకంగా భావించే ఆయుధాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, నేవీ సమకూర్చుకుంటున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కేంద్రం 3 ఏళ్ల నుంచే డిఫెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టి సరైన ఆయుధాలను ఆర్మీకి అందజేయగలిగింది. వాటి అండతోనే ఆపరేషన్ సింధూర్ ని అంత ఖచ్చితంగా నిర్వహించింది. మే నెలలో భారత సైన్యం కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ ఇప్పటికీ మూలుగుతుందంటే ఆ ఆయుధ సంపత్తే కారణం. ఇప్పుడు వాటిని మించిన లెవెల్లో ఇంకా కిల్లింగ్ వెపన్స్ ని సమకూర్చుకోనుంది. ప్రత్యర్థి దేశాలు, ప్రత్యేకించి పాకిస్తాన్ ని దృష్టిలో పెట్టుకునే భారత సైన్యం 6 AK-630 గన్స్ ని కొనుగోలు చేయనుంది. ఇందుకోసం టెండర్లను పిలిచింది. దేశానికి పెట్టని గోడలా కాపు కాసే మిషన్ సుదర్శన చక్రలో ఇవి కీలకమైన మూల స్తంభాలు లాంటివని చెబుతున్నారు. సుదర్శన చక్ర పూర్తి కాకముందే ఈ గన్స్ ని అందుబాటులోకి తీసుకురానుంది. నిమిషానికి 3000 రౌండ్లు పేల్చగల సామర్థ్యం ఉన్న ఈ AK-630 గన్స్ రేంజ్ 4 కిలోమీటర్లు. వీటిని రష్యా ఎక్కువగా వాడుతోంది. ఫుల్లీ ఆటోమేటెడ్ నావెల్ రోటరీ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్. ఇందులో 6 తుపాకీ బ్యారెల్స్ ఉంటాయి. అలానే 30mm క్యాలిబర్ అనేది దాని సైజ్ ని చెబుతోంది. ఈ AK-630 గన్స్ జనావాసాలను ప్రత్యర్థుల దాడుల నుంచి కాపాడటానికి వాడతారు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, రాకెట్లు, ఇతర యుద్ధ విమానాల నుంచి దాడి ఎదురైతే వాటిని తిప్పికొట్టడానికి ఈ AK-630లు ఉపయోగకరం. AK-630 డిఫెన్స్ సిస్టమ్ ని హై మొబిలిటీ వాహనం ద్వారా లాగగలిగే ట్రైలర్ పై అమరుస్తారు. 4 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టంతో తన టార్గెట్లను గుర్తించగలదు. దాంతోపాటే అన్ని రకాల వాతావరణాల్లోనూ పనిచేయగల సామర్థ్యం వీటి సొంతం. ఈ గన్లకు నిమిషానికి 3000 రౌండ్ల వరకు ఫైరింగ్ కెపాసిటీ ఉండటంతో శత్రువుల దాడులను సులభంగా ఛేదించడం వీలవుతుంది. ఫ్యూచర్ వార్ఫేర్లో అది చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, వేరే దేశం ఏదైనా కానివ్వండి, ఇటువంటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనకి ఉన్నట్లు ఈవెన్ రష్యా, చైనా, ఫ్రాన్స్, UK, జపాన్ అటువంటి కంట్రీస్ కూడా లేదు. బహుశా కొంతవరకు ఇజ్రాయెల్ అండ్ US ఉండొచ్చు, కానీ మనం వాటికి ధీటుగా తయారు చేయగలుగుతున్నాం. ఇది మన టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఇలా ఆయుధ వ్యవస్థను అత్యవసరంగా భారత సైన్యం సమకూర్చుకోనుండటానికి కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి సైన్యం జమ్మూ కశ్మీర్, పంజాబ్లలోని పౌరులు, మత సంస్థలు లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అందుకే అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి ఉండే ముఖ్య ప్రాంతాలకు పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ అవసరమని భావించింది. ఈ కోణంలోనే ఈ కొత్త ఆయుధాలను భారత అమ్ముల పొదిలో చేర్చనుంది. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట ప్రస్తుతం ఓ రేంజ్లో ఉంది. అగ్రదేశాలు కూడా భారత్తో స్నేహహస్తమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో ఒక్క అమెరికానే నమ్ముకున్న పాక్ ఆ క్రమంలో దుష్ప్రచారాలు తక్కువ చేయడం లేదు. చైనా, రష్యా తనకి ఏవో ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటూ లీకులు ఇస్తోంది. అయితే అలాంటి ప్రచారానికి రష్యా బ్రేక్ వేసింది. అసలు పాకిస్తాన్తో మాకంత స్నేహమే లేదు పొమ్మంది. దీంతో తేలుకుట్టిన దొంగల పాక్ సైలెంట్ అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం మన సైన్యాన్ని మరింత పటిష్టపరుస్తోంది. పాక్ కి జెట్ ఫైటర్లు అమ్మేదే లేదు, క్లారిటీ చేసిన రష్యా.
పనికి మాలిన పాక్కి అండగా ఉండేది ట్రంప్ ఒక్కరే. అవసరార్థం వ్యాపారం చేసే అమెరికా అధ్యక్షుడు అండ చూసుకుని రెచ్చిపోతున్న పాక్ తనని ట్రంప్ ఓ పావులా వాడుకుంటున్నది తెలుసుకోలేదు. తెలుసుకున్న ఆ దేశం చేయగలిగిందే లేదు. ఈ తరుణంలోనే భారత్ తన ఆయుధ సామాగ్రిని, అస్త్రశస్త్రాలను మరింత పెంచుకుంటోంది. అయితే కొన్ని రోజులుగా పాకిస్తాన్కు రష్యా యుద్ధ విమానాల ఇంజన్లు సరఫరా చేయబోతోందని టాక్ నడిచింది. దీనిపై భారత్లో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా రష్యా క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్తో తాము అలాంటి ఒప్పందమేదీ చేసుకోలేదని స్పష్టం చేసింది. భారత్కు ఇబ్బందికరంగా అనిపించే పనులు తాము చెయ్యమని తెలిపింది. నిజానికి పాకిస్తాన్తో తమకు ఆ స్థాయి సహకారాలు లేవని రష్యా వెల్లడించింది. దీంతో ఇక పాకిస్తాన్కి చైనా, అమెరికా తప్ప మరో దిక్కులేదు. అయినా సరే భారత్ తన జాగ్రత్తలో తానుంటోంది. తమ దేశంలోని సమస్యలను, పేదరికాన్ని నిర్మూలించేందుకు పాక్ పాలకులు ఏ ప్రయత్నం చేయరు. దానికంటే ఉగ్రవాదమే ఎజెండాగా ముందుకెళ్తుంటారు. అందుకే మన ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరూ ఒక్కరోజే ఓ బలమైన హెచ్చరిక పంపారు. పాకిస్తాన్ గతంలో లాగా తిరిగి తోక జాడిద్దామనుకుంటే ఇక ప్రపంచ పటంలో ఆ దేశం కనిపించదనేదే ఆ జాయింట్ మెసేజ్. మెసేజ్ ఇవ్వడమే కాదు, దానికి అనుగుణంగా భారత సైన్యాన్ని మరింత పటిష్టంగా తయారు చేస్తోంది రక్షణ శాఖ. అందులో భాగంగానే మిషన్ సుదర్శన చక్రని రూపొందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మిషన్ సుదర్శన చక్రని ప్రకటించగా ఇది 2035 నాటికి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్న 3 సుఖోయ్ 400 ట్యాంకర్లు ఉండగా రష్యా నుంచి మరో 4 తెప్పించుకునే చర్యలు వేగవంతమయ్యాయి. అలానే తేజస్ జెట్ ఫైటర్లు, మేడ్ ఇన్ ఇండియా 5th జనరేషన్ స్టెల్త్ డెస్ట్రాయర్లను రూపొందిస్తోంది. ఇవన్నీ అందుబాటులోకొచ్చిన మరుక్షణం పాక్కి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే అనుకోవాలి. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్, బలూచిస్తాన్లో అంతర్యుద్ధ వాతావరణం నెలకొనగా పాక్ పాలకులకు వ్యతిరేకంగా పీఓకే అట్టుడికిపోతోంది. ఈ సంగతులు తేల్చుకొని పాక్ భారత్పై తన అక్కసు మాటల రూపంలో ప్రదర్శిస్తోంది. సర్ క్రీక్ రేఖ వెంబడి సైనిక విన్యాసాల పేరుతో ఏదో హడావుడి చేయబోతోంది. అందుకే ఆ పెదపవేషాలు గమనించే మన సైనికాధిపతులు పాక్ని హెచ్చరిస్తున్నారు. విన్నారో సరే సరి, లేదంటే వచ్చావో సచ్చావే అన్నట్లుగా సమాధానం ఇవ్వడానికి భారత సైన్యం సదా సిద్ధం. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.